సందడి మొదలైంది. ఆషాఢ మాసం తొలి ఆదివారమైన ఇవాల్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారి ఆలయంలో వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ప్రభుత్వం తరపున మంత్రులు బోనాలను అధికారికంగా ప్రారంభించి అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేస్తారు. అక్కడ నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గోల్కొండ కోట వరకు కొనసాగుతాయి. హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. గోల్కొండలో బోనాల ఏర్పాట్లు అలాగే బోనాల ఉత్సవాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ. ఎస్ లక్ష్మీ దుర్గా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాస బోనాలు ధూమ్ ధామ్ గా అయితే ప్రారంభమైపోయాయి. మొదటిగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. అయితే మొదటి బోనం ఇక్కడే సమర్పిస్తారు, చివరి బోనం కూడా ఇక్కడే సమర్పిస్తారు. ఇక ప్రజెంట్ మనం అనంతచారి ఇంట్లో ఉన్నాము. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఇల్లనే చెప్పుకోవచ్చు ఇది. ఒక్కసారి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చూడొచ్చు. ఇవే జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు. మరి కాసేపట్లో ఇదే ఇంటి నుంచి, ఏళ్ల చరిత్ర గల ఇదే ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి అనంతరం జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఏంటండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మొత్తం అండ్ చరిత్ర ఏంటి అసలు? మొదటిగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణలో ప్రత్యేకమైన ఈ బోనాల పండుగని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం అమావాస్య ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన బోనాల పండుగ స్టార్ట్ చేస్తుంది. సో ఈసారి మాత్రం అమావాస్య మొన్న అయింది. ఈ ఆదివారం రోజు ఇక గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారి యొక్క బోనాల పండుగ అంగరంగ వైభవంగా మీరు చూస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రారంభమైంది. సో ఇక్కడ నుంచి ఇక గత 100 ఏళ్ల చరిత్ర ఇది. ఎప్పుడు ప్రతి గురువారం ఆదివారం 9 పూజలు గోల్కొండలోనే ప్రారంభమైతే గోల్కొండ కోటలనే ముగిస్తాయి. ఎవ్రీ ఇయర్ కూడా మన ఇంటి నుంచి విగ్రహాలు వెళ్తాయా అండ్ ఇక్కడే విగ్రహాలు ఉండడానికి కారణం ఏంటి? ఇది 100 ఏళ్ల చరిత్ర. రజాకార్ల టైంలో మా మామయ్య వాళ్ళ ఫాదరు ఇది యాన్సిస్ట్రల్ గా వస్తున్న ఈ ఆచారం అండి. ఇది అమ్మవారి యొక్క పెద్ద విగ్రహం వచ్చేసి అక్కడ రజాకార్ల టైం నుంచి అమ్మవారి ఇక్కడ అలంకరణ జరుగుతుంది. ఒడిబియ్యం మా ఇంటి ఆడపడుచులు అందరూ అమ్మవారిని ఎట్లయితే సాగనంపే ప్రక్రియలో అయితే ఒడిబియ్యాల ప్రోగ్రామ్ ఉంటుందో అవన్నీ ఇక్కడ ఇంటి ఆడపడుచులు అందరూ ఒడిబియ్యాలు పోసి సాగబోసి అమ్మవారిని ఊరేగింపుగా గోల్కొండ కోటకు పంపిస్తాం. ఎన్ని గంటలకు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటలకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు? బోనాల ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఉదయం 6 గంటల నుంచే అమ్మవారి విగ్రహ పూజలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు, భక్తులు వస్తున్నారు, ఒడిబియ్యాలు పోస్తున్నారు. ఇక్కడ నుంచి 12:30 నుంచి మన లంగరోజ్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మన ఇంటికి వచ్చే వరకు ఒక 2:30 అవుతుంది. 2:30 కాగానే అమ్మవారి ఇక్కడ నుంచి మేము ఊరేగింపుగా గోల్కొండ కోటకి 4-5 సమయంలో మేము తీసుకొని పోతాం. ఇన్నేళ్ల నుంచి మీ ఇంటి నుండే బోనాలు వెళ్ళడం, ఇంత అదృష్టం మీకు దక్కడం ఎలా? ఇది చాలా అసలు అదృష్టమే అనాలి. ఇది ఏంటంటే 100 ఏళ్ల చరిత్ర. ఇది అప్పట్లో ఏంటంటే మా తాత నుంచి స్టార్ట్ అయింది ఇది. సో మా తాత తర్వాత నెక్స్ట్ అనంతచారి గారు ఉన్నారు. అనంతచారి ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు సర్వేశ్చారి గారు పైన పూజలు చేస్తున్నారు. సో ఇది ఏంటంటే ఇది పొద్దున 6 గంటల నుంచి మొదలవుతుంది పూజలు. అవన్నీ ఏంటంటే పొద్దున 6 గంటల నుంచి మొత్తం దేవుల అలంకరణ చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ, అన్ని అర్చనలు చేయడం కానీ అన్నీ అవుతూనే ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంటి నుంచి ఏంటంటే మా ఇంటి ఆడపడుచులు అందరూ ఏంటంటే ఒడిబియ్యం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఒడిబియ్యం ఏంటంటే ఇంటి ఆడపిల్ల నుంచి మొదలు పెట్టేసి ఇంకా మిగతా భక్తులందరూ వస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, ఇంకా పడుతూనే ఉంటాయి. ఇది ఆదివారం కాబట్టి ఇంకా ప్రజలు కూడా చాలా మంది వస్తున్నారు. ఏంటంటే వాళ్ళ కోరికలు కూడా ప్రతి ఇయర్ ఏంటంటే వాళ్ళు నెరవేరుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నారు.
సో మనం చూస్తున్నాం యాక్చువల్లీ కిల్లా పైన ఏ విధంగా భక్తుల కోలాహలం ఉందో ప్రజెంట్ అనంతాచారి ఇంట్లో కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్ర నుంచి కూడా ఇదే ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలు అనేవి బయలుదేరుతుంటాయి. అయితే జగదాంబిక అమ్మవారికి కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే పూజ చేయరు. అన్ని కులాల సమ్మేళనమే ఈ రోజు ఇక్కడ జరిగేటటువంటి జగదాంబిక అమ్మవారి గోల్కొండ ఉత్సవాలనే చెప్పుకోవచ్చు. అన్ని కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు అందరూ కూడా అమ్మవారికి వివిధ రకాలుగా ఆయా వృత్తికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ వృత్తికి సంబంధించినటువంటి ఆ పనిముట్లతో వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దాదాపు 21 నుంచి 28 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి లక్ష్మీ దుర్గ 100 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పుడు ఉన్నటువంటి నిజాం నవాబులు అప్పటి కాలంలో గోల్కొండ ప్రాంతం మొత్తం కూడా కలరా వ్యాధి చుట్టేస్తే అమ్మవారు అప్పుడున్నటువంటి నిజాములకు కలలోకి వచ్చి ఇక్కడ నేను వెలిచాను, మీరు ఎవ్రీ ఇయర్ నాకు బోనం సమర్పిస్తే నేను చక్కగా గోల్కొండ, లాల్ దర్వాజ్, లంగర్ హౌస్ ప్రజలందరినీ సుఖంగా చూసుకుంటానంటే అప్పటి నుంచి కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఆల్రెడీ గోల్కొండ కిల్లాలో కాసేపటి క్రితం మనం చూసాం, పెద్ద ఎత్తున అక్కడికి పబ్లిక్ చేరుకున్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాలు, కులాలు అతీతంగా బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా గోల్కొండ బోనాలకి కేవలం చుట్టుపక్కల వాళ్ళే కాదు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు. కేవలం ఈ ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే అన్ని బోనాల కంటే గోల్కొండకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మొదటి బోనం గోల్కొండ కిల్లాలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి నుంచే ప్రారంభమవుతుంది. చివరి బోనం కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో మొదలయ్యేటటువంటి అమావాస్య నుండి ఈ బోనాలు ప్రారంభమవుతాయి. 9 వారాల పాటు కూడా జగదాంబిక అమ్మవారికి అనేక పూజలు కూడా అందుకుంటూ ఉంటుంది అమ్మవారు. ఒక్కసారి మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఒడిబియ్యం పోస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మహిళలు ఆ కోరికలు కోరుకుంటారో అవి నెరవేరిన తర్వాత తొట్టెలు కూడా అమ్మవారికి సమర్పిస్తామని మొక్కుకుంటారు. మరి కాసేపట్లో లంగర్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున తొట్టెల ఊరేగింపు, ప్రజెంట్ మనం ఉన్నటువంటి అనంతచారి నుంచి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళి అయితే గోల్కొండకి 4 గంటల సమయంలో చేరుకుంటారు. అనంతరం అందరూ ఒకేసారి అయితే బోనాల్ని సమర్పించుకుంటారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాలు అయితే అంగరంగ వైభవంగా షురు అయిపోయాయి. లక్ష్మీ దుర్గ. థ్యాంక్ యూ హేమ.